హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కూరగాయల రారాజు అదే వంకాయతోటి ఒక గ్రేవీ కర్రీ చేశాను. ఈ గ్రేవీ స్పెషల్ ఏమిటి అంటే ఉల్లిపాయ లేదు, వెల్లుల్లిపాయ లేదు. ఉల్లి వెల్లుల్లి లేకుండా గ్రేవీ ఎలాగా అనుకుంటున్నారా? అదే చూపిస్తాను రండి. ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము. అబ్బా మళ్ళీ వంకాయ అనుకుంటున్నారా? అనుకోకండి. ఎందుకంటే నేను ఇంతకుముందు వెరైటీ రెసిపీతో పాటుగా వంకాయల్లో కూడా వెరైటీలు చూపించాను. 5-6 డిషెస్ పెట్టాను. 5-6 కూడా వెరైటీ డిషెస్, వెరైటీ వంకాయలు. అలాగే ఈసారి కూడా ఈ వెరైటీ కోసం వెతికి తెచ్చుకున్నాను. ఇప్పుడు దొరికింది. చారలు ఉన్నాయి ఈ వంకాయకి. దీంతో మళ్ళీ వెరైటీ గ్రేవీ కర్రీ చేద్దాము. ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము. వంకాయల్ని శుభ్రంగా కడగడం అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముచ్చుకలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ముళ్ళు ఉన్నాయి వీటి మీద, మనకు గుచ్చుకుంటుంది. మామూలు వంకాయలకి అయితే ఉండవు, అది ఉన్నా ముచ్చుక పర్వాలేదు. ఇది ఉంటే గుచ్చుకుంటుంది కాబట్టి ముచ్చుక కూడా తీసేసి మనం 4 పక్షాల కింద గుత్తిలాగా కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక మసాలా పేస్ట్ చేసుకోవాలి. దానికి ఏంటేంటి వేయాలో చెప్తాను. ముందు డ్రై మసాలాలు. ఇది సోంపు, పసుపు, కారము, జీలకర్ర. ఇది కిచెన్ కింగ్ మసాలా. దీని బదులు ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది మైల్డ్గా ఉంటుందని నేను వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి. ఇది ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక ఏలక్కాయ, ఒక లవంగము, ఇది దాల్చిన చెక్క ముక్క. ఇవి కాకుండా వీటితో పాటుగా 2 టమాటాలు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. కారాన్ని బట్టి మిరపకాయలను కారము ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. వీటితో పాటుగా ఉడికించిన ఫ్రెష్ బఠానీలు, నానబెట్టి ఎండబెట్టినవి కాదు, ఇవి పచ్చి బఠానీలు అయితేనే బాగుంటుంది. ఇవన్నీ కలిపి కొంచెం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన మసాలాలన్నీ ఇలా మెత్తగా చేశాను. ఇందులో ఇంకొక ఐటెం వేయాలి, ఇందాక చూపించలేదు. మిక్సర్, శనగపిండి, కార ఏదైనా వేయచ్చు. జంతికలు కానీ కారపూస కానీ ఏదైనా పర్వాలేదు. ఇది కూడా వేసి మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసిన మసాలాని మనం ఇప్పుడు వంకాయల్లో స్టఫ్ చేసుకుందాము. వంకాయల్ని ముళ్ళు చెప్పాను కదా, ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా తీసుకోవాలని ఇవన్నీ తీసేసుకుని ఇలాగ 4 పక్షాల కింద గుత్తిలాగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనము ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా స్టఫ్ చేసుకుందాము. జాగ్రత్తగా ఇలా మధ్యలో కొంచెం కొంచెం పెట్టుకుని స్టఫ్ చేసుకోవాలి. అన్ని కాయలు ఇలాగే స్టఫ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా. ముళ్ళు మాత్రం తీసేసుకోవాలండి, అది మాత్రం మర్చిపోవద్దు. భలే టేస్టీగా ఉంటుంది ఈ కూర. అన్నీ ఇలాగే స్టఫ్ చేసుకుందాము. స్టఫ్ చేసుకోవాలి. వీటిని మగ్గించడానికి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేశాను. ఆయిల్ వేడెక్కింది. ముందర ఆయిల్లోనూ కొద్దిగా ఇంగు వేద్దాము. ఎందుకంటే మనం బఠానీ గ్రేవీలాగా చేసుకుంటాం కదా, గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఇందులో వేద్దాము. యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు చెప్తుంటా, వంకాయ కూరకి కొద్దిగా ఆయిల్ పడుతుంది, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసి కలిపి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇవాళ మనం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేయలేదు ఈ గ్రేవీలో. కావలసిన వాళ్ళు గ్రేవీలో వెల్లుల్లిపాయను, ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి ఈ గ్రేవీలో కలుపుకోవాలి. ముక్కల్లాగా రుబ్బకూడదు, చాలా బాగుంటుంది. కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ఇవాళ నేను వేయలేదు. మెల్లగా మగ్గించుకుందాము మూత పెట్టి. మగ్గిన తర్వాత కొద్దిగా అప్పుడు కలుపుదాము. మూత పెట్టి మగ్గిద్దాము. సరే, మూత తీసి కలుపుదాము. మసాలా పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను, అది సరిపోదు. అందుకని కొంచెం పైన వంకాయ కూడా పట్టాలి కదా, అందుకోసం గ్రేవీలో కొద్దిగా వేసాను. మిగిలింది ఇప్పుడు వేద్దాము. వేసి ఇప్పుడు కలుపుకుందాము. ఇలా కలుపుకుంటూ మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెట్టి సిమ్ కాదు మీడియంలో మగ్గించుకుందాం. చూసారు, అప్పుడు మెత్తగా అయిపోతున్నాయి. ఒకసారి కలిపి ఇంకా మనకి స్టఫ్ చేయగా మిగిలిన మసాలా ఉంది కదా, అది ఇందులో వేసేసి మగ్గించుకుందాము.
దీంతో పాటు కలిపి మగ్గుతుంది బాగా. ఇది ఆల్రెడీ సగం మగ్గిపోయింది, మెత్తగా అయిపోయింది. మిగిలిన ముద్ద ఉంది కదా, ఇది వేసేద్దాము. వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటే 5-10 నిమిషాల్లో అయిపోతుంది. ఒకసారి మళ్ళీ కలుపుదాము. గ్రేవీ ముద్ద వేసాం కదా, ఇంకా కిందకి పైకి కలిపితే బాగా ఉడుకుతుంది. మళ్ళీ ఇంకా ఫ్లేమ్ తగ్గించాను. ఈ స్టేజ్లో ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెము నీళ్ళు పోద్దాము. ఇందాక మిక్సీ జార్లో గ్రేవీ ముద్ద ఉండిపోయింది, అందులో కొద్దిగా నీళ్లు పోసాను. ఈ నీళ్లు పోసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. మూత పెట్టేద్దాం. మళ్ళీ ఉంటుంది, ఒకసారి చూద్దాము. ఆయిల్ అంతా పైకి తేలుతోంది, చూస్తున్నారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి కలిపి ముక్క మెత్తబడిందో చూద్దాం. ఒక్కసారి నొక్కితే తెలుస్తుంది. ఆల్రెడీ ఇందాకే మనం నీళ్ళు పోయకముందే మగ్గిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. మగ్గిపోయింది, ఇంకో చూసారు కదా, ఇక నొక్కితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ కట్టేసుకుంటే సర్వింగ్కి రెడీ. స్టవ్ కట్టేసుకుందాము.